గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. Comedy is not my forte. I'm just here to say sorry. స్టాండప్ కామెడీలు, టాలెంట్ షోలు, యూట్యూబ్లలో వీడియోలు చేసి ఈ మధ్య చాలా మంది ఫేమస్ అవుతున్నారు. కానీ ఆ షోలలో వారు వ్యవహరిస్తున్న తీరే వారికి చిక్కులు తెచ్చిపెడుతోంది. తాజాగా ముంబైకి చెందిన ఓ యూట్యూబర్ ఒక షోలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం లేపింది. షోలో నోటికొచ్చింది మాట్లాడటంతో నెటిజన్లు విమర్శలు గుప్పించారు. దీంతో ఆ యూట్యూబర్ క్షమాపణలు చెప్పాడు. Comedy is not my forte. I'm just here to say sorry. యూట్యూబ్ ఛానల్ బీర్ బైసెప్స్ కు చెందిన రణవీర్ అల్హాబాదియా కమెడియన్ సమయ్ రైనా నిర్వహించిన ఇండియాస్ గాట్ టాలెంట్ షోలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కంటెంట్ క్రియేటర్లు ఆశిష్ చంచలాని, జస్ప్రీత్ సింగ్, అపూర్వ ముఖీజాలతో పాటు షోలో పాల్గొన్న రణవీర్ అల్హాబాదియా తల్లిదండ్రులు శృంగారంలో పాల్గొనడాన్ని జీవితాంతం చూస్తావా, లేదంటే ఒకసారి చూస్తే ఆపై చూడకుండా ఉంటావా అని ఒక కంటెస్టెంట్ను ప్రశ్నించాడు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. Comedy is not my forte. I'm just here to say sorry. రణవీర్ వ్యాఖ్యలపై ముంబై పోలీస్ కమిషనర్కు, మహారాష్ట్ర మహిళా కమిషన్కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి. తల్లిదండ్రుల వ్యక్తిగత సంబంధాల గురించి ఇలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం అసహ్యంగా ఉందని జనం మండిపడ్డారు. వెంటనే రణవీర్పై చర్యలు తీసుకోవాలని హ్యూమన్ రైట్ కమిషన్ డిమాండ్ చేసింది. దీంతో తల్లిదండ్రుల శృంగారంపై నోటుకొచ్చినట్లు మాట్లాడిన యూట్యూబర్ దెబ్బకు దిగొచ్చి క్షమాపణలు చెప్పాడు. సారీ చెబుతూ రికార్డు చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తాను అలా మాట్లాడి ఉండాల్సింది కాదని, తప్పుగా మాట్లాడినందుకు తనను క్షమించాలని కోరాడు. My comment wasn't just inappropriate, it wasn't even funny. Comedy is not my forte. I'm just here to say sorry. Many of you asked if this is how I wish to use my platform, and obviously this is not how I wish to use it. I'm not going to give any context or justification or reasoning behind whatever happened. I'm just here for an apology. I personally had a lapse in judgment. It wasn't cool on my part. The podcast is watched by people of all ages. Don't want to be the kind of person that takes that responsibility lightly, and family is the last thing that I would ever disrespect. Need to use this platform better. That's been my learning from this whole experience. I promise to just get better. I've asked the makers of the video to remove the insensitive sections from the video, and all I can say in the end is I'm sorry. I hope you can forgive me as a human being. రణవీర్ అల్హాబాదియాకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వాక్ స్వాతంత్రం ఉంది కదా అని నోరు పారేసుకోవద్దని సూచించారు. ప్రతి ఒక్కరికి వాక్ స్వేచ్ఛ ఉంటుందని, కానీ ఇతరుల వాక్ స్వేచ్ఛను హరించినప్పుడు మన వాక్ స్వేచ్ఛ ముగిసిపోతుందన్నారు. సమాజంలో కొన్ని నియమాలు పెట్టుకున్నామని, కొందరు ఆ హద్దులు దాటితే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగడం, సీఎం వార్నింగ్తో దిగొచ్చిన రణవీర్ తనకు హాస్యం చేయడం రాదని, అయినా హాస్యం చేయబోయి తప్పు మాట్లాడానని, తనను క్షమించాలని కోరారు. Comedy is not my forte. I'm just here to say sorry. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.